సార్ వేయండి. ఇంకో పెగ్గేయమంటారా? నో నో ఐఎమ్ ఆల్ రైట్. నా తలనొప్పి పోయింది. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మళ్ళీ మందు కొడితే హ్యాంగ్ ఓరిపోతుందని కనిపెట్టిన మహానుభావుడు ఎవరో గాని ఈ ఆదర్శ తాగుబోతుల తరపున వారికి శతకోటి దండాలు. ఓకే ఓకే సార్ లెగుస్తున్నారు. లేచారంటావేంటి? పెళ్లికి వెళ్ళొద్దు. కాస్త ఓవర్ అయినట్టుంది, అక్కడికి వెళ్ళకండి సార్. ఇక్కడే రెస్ట్ తీసుకోండి. నీకేమో లూజా మెంటలా? పెళ్లికని వచ్చి ఇక్కడ కూర్చోమంటావేంటి? అది కాదు సార్, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే మీకే మర్యాద ఉండదని చెప్తున్నాను, అందుకే వద్దంటున్నాను. ఏరా మర్యాదగా ఉండదంటున్నావు? నా గురించి నా కెపాసిటీ గురించి నీకేం తెలుసురా? ఇదిగో మనకి సెవెంత్ సెన్స్ ఉన్నవాడిని, అందరికి సిక్స్త్ సెన్స్ ఉంటుంది, నాకు సెవెంత్ సెన్స్ ఉందమ్మా. ఊరికే గొప్పలు కొట్టకండి సార్. నిజంగా మీకే గనుక గౌరవ మర్యాదలు ఉంటే ఇప్పుడు వరకు మీ వాళ్ళకి మీరు కనపడలేదు కదా. మీ వాళ్ళు ఎవరైనా వచ్చి చూసారా ఇప్పుడు వరకు? నా గురించి ఏం మాట్లాడుతున్నారు నువ్వు? నేను ఒక్కడనే ఒంటరిగా నిలబడి ఒంటి చేత్తో పెళ్లి చేయగల కెపాసిటీ ఉన్నవాడిని నేను. నిలబడి పెళ్లి చేయడం తర్వాత ముందు స్ట్రైట్ గా నిలబడండి. అంతెందుకు, ముందు స్ట్రైట్ గా కూర్చోండి చూద్దాం. నాకే టెస్టులు పెడుతున్నారా? నేనేంటో, నా కెపాసిటీ ఏంటో, నా పవర్ ఏంటో ఇప్పుడే చూపిస్తాను రా. ఏంటిది స్మెల్ మారింది? ఓ పెళ్లి చేసుకుని చల్లగా ఉండండి అమ్మా. అది సమూహము వారలే సంలోచంబో ఇక్కడ ఏమన్నా దేవాలయంలో అభిషేకాలు జరుగుతున్నాయా? పెళ్ళయా? మ్యారేజ్ జరుగుతుంది. ఇదిగో బ్రహ్మాండమైన సాంగ్ ఒకటి జనం మెచ్చుకోవాలి. ఏమంటా? ఇదిగో తీర్మార్ లాంటి సాంగ్ వాయించారనుకోండి, జనం స్టెప్పులు లేచి చెప్పులేస్తారు. అర్థమైందా? వాయించండి. అప్పుడే పాత ఒక రోతయ్యా. యూత్కి మంచి పాటలు కావాలయా, యూత్కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. ఏమంటా? అట్లా కాదు కానీ నేను పాట చెబుతాను, అది వాయించండి. ఓకే? రెడీ? రెడీ ఆగలే. ఎప్పటికింకా నా వయసు నిండా 16. ఏందా డోలు వాయించడం? ఏం డోలు కొడదాం? మీకు వాయించడం చేత కాలేదయ్యా. కుదరలా, బాలేదు. ఇంకో సాంగ్ ఉంది, అది చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. ఓకే? రెడీ?
ఇదిగో ఇదే పాట తాళిబొట్టు కట్టి తలంబ్రాలు పోసేదా కంటిన్యూ అవ్వాలి. మధ్యలో కనుక కొత్త పాటలు వాయించారనుకో మీ డొక్క చించేసి మీ డోర్లు కూడా చించేసి పంపించేస్తాం. సరేనా? కమాన్ కంటిన్యూ. నిశ్చయమురా భయము లేదురా జంకు పొంకు లేక ముందు సాగి పొమ్మురా. జంకు పొంకు లేక ముందు సాగి పొమ్మురా గడాంధకార మలుముకున్న బీచి చందకోయ్ బీచి చందకోయ్. ఏ బాల పెళ్లి కుమార్తెను తీసుకురండి. జయంతి కావ్యం తీసుకొద్దాం పద. అలాగే అత్తయ్య. కొబ్బరి బండ ఇలా ఇవ్వండి. అక్షతరుద్ర వేస్తూనే ఉండండి. శ్రీలక్ష్మీ వరాదేతోభ్యో నమః. ఓం కేశవాయ నమః. పాదవ పూజయామి నమస్కరామి నమస్కారం సమర్పయామి. ఓం ప్రకృత్యాయ నమః వికృత్యాయ నమః విద్యాయ నమః సర్వభూతహిత ప్రదాయ నమః శ్రద్ధాయ నమః పరమాత్మ నమః శుచాయ నమః స్వాహాయ నమః. ఏం పంతులు గారు వేరే పెళ్ళి ఏదైనా ఒప్పుకున్నా మంత్రాలు స్పీడ్గా తొందరగా చదివేస్తున్నావు. ఇదిగో నేను చెప్పినట్టు మంత్రాలు టంగుమని కంచుగట్ట మోగేలా చెప్పాలి. ఓకే? తప్పు రాకూడదు. చెప్పినట్టు విను. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాం. అలా స్పష్టంగా చదవాలి. క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా చదవాలి. అయ్యా, శతాది వివాహాలు చేశాను. మంత్రాలు ఎలా చదవాలో నాకు తెలుసు. మీ దగ్గర భరించలేనంత ఆల్కహాల్ వాసన వస్తుంది. మీరు వెళ్ళి అలా కూర్చుంటారా? నే ఇక్కడుంటే నువ్వు మంత్రాలు చదవడానికి తడబడతావు. అందుకేగా నన్ను అక్కడికి వెళ్ళి కూర్చోమంటున్నావు. ఏదో ఒక వంక చెప్పి నన్ను ఇక్కడి నుంచి పంపించాలని చూస్తున్నావేమో. నేను ఇక్కడే కూర్చుని నీ మంత్రాలన్నీ వాచ్ చేస్తా. చిచి వాచ్ చేస్తా అంటే కరెక్ట్గా చదవాలి. ఓకే?
అతను అవతలకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి. అలాగే నాన్న. ఇక మొదలు పెట్టు. ఏంటి ఓకేనా? మావయ్య గారు ఇక్కడి నుంచి లేవండి, మనం వెళ్ళి అలా కూర్చుందాం. వదిలేడు, నేను ఇక్కడే కూర్చుంటా. అది కాదు మావయ్య, మీరు ఆ ముందు వరుసలో కూర్చుంటే గౌరవంగానూ ఉంటుంది, గొప్పగానూ ఉంటుంది. రండి. కరెక్ట్ 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 చెప్పు. అందుకే. చేయాలి పంతులో, నేను వెళ్ళిపోయి మంత్రాలు తప్పు చదువుకోకు. ఎదురుకుండానే కూర్చుని వాచ్ చేస్తా. వాచ్ పంతులేదు, నేను ఎక్కడికి వెళ్తలేదు. ఇక్కడ ముందు వరుసలో కూర్చుంటున్నాను. నీ మంత్రాలు క్లియర్ కట్ గా నాకు వినపడాలి, లేదంటే ఆఫ్టర్ మ్యారేజ్ నీ దక్షిణ కట్. ఓకే? ఇక్కడ కూర్చోండి, జాగ్రత్త. ఇదేంటాడు, ముందు వరుసలో కూర్చోబెడతానని చెప్పి మూడో వరుసలో కూర్చోబెడుతున్నావు. మావయ్య, ఆ వరుసలో సీట్లు ఖాళీగా లేవు. ఏంటి, మొదటి వరుసలో ఖాళీ లేవా? అవును మావయ్య. ఏంటాడు అలా మాట్లాడతావు? నేనెవరిని? ఈ ఇంటి పెద్దవి అనుకోండి. నాకే మొదటి వరుసలో ప్లేస్ లేదంటే ఎలా? ప్లేస్ లేదంటే ఎలా? చూడవా జనం ఎట్లా నవ్వుతున్నారు. నాకెంత అవమానంగా ఉంది. నేను ఈ అవమానాన్ని భరించలేను. పర్వాలేదు. ఇదిగో ఈ వైట్ షర్ట్ వేసి కూర్చున్నాడే, ఆయన లేపు వెనక్కి పంపించి. ఆయన పెళ్లి కొడుకు దగ్గర బంధువు మావయ్య, వద్దులేండి. ఓహో, పెళ్ళికొడికి దగ్గర బంధువులని నువ్వు చెప్పడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నావు అన్నమాట. ఓకే, నేనే చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. సారీ సార్, ఏమనుకోకండి. హలో, ఐఎమ్ ది వియంకుడ్ ఆఫ్ దిస్ మ్యారేజ్. ఐ వాంట్ సిట్ హియర్. యూ గో టు బ్యాక్ ప్లేస్. గెట్ అప్. ఓకే, గో గో. సారీ సార్, ఓకే సార్. రండి, ఇక్కడ కూర్చోండి. సారీ సార్. హలో, వాచ్ ది మ్యారేజ్, నాట్ మై ఫేస్. మావయ్య, మీరు ఇక్కడే కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే ఓకే ఓకే. పంతులు గారు, మంత్రం చదవండి. యా దేవి సర్వమంగళాలావస్తే సాంజేస్తే సంప్రదస్తే శామరావాహం. అక్షతులు ఇద్దరు తీసుకోండి, కలసం మీద వేయండి. ఓం కేశవాయ నమః. పాదవ పూజ. హలో, సీ ది మ్యారేజ్, నాట్ మై ఫేస్. హలో, ఆఫీస్ పిల్లాడు, పెళ్లి కొడుకు. ఓకే ఓకే ఓకే. పెళ్లి చూడండి, చూడండి, పెళ్లి చూడండి. ఓకే ఓకే, అటు చూడండి. యద్భాతం యస్య వయం వృదాః అస్యస్యహం యదంతేన ద్రోహతి ఏతావానస్య భవాః పతావ్యాయ గుజ్జపురుషః పాదోస్య విశ్వభూతాని నిర్వాదస్య. హలో, ఐఎమ్ రంగా. వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్? ఏంటా లుక్కు, పేరు లేదా? ఓహో, నీ పెద్దవాళ్ళు నీకు పేరే పెట్టలేదన్నమాట. వీడికి అసలు ఇంగ్లీష్ కూడా తెలియనట్టుందే. సూటు బూటు వేసుకొస్తే నాలాగా పెద్ద ఎడ్యుకేటెడ్ అనుకున్నాను. మోసపోయాను. సూద్రజాయతాం. ఎదురు కలసానికి నమస్కారం చేసుకోండి. నమస్కారం. హలో పంతులు గారే, ఏంటి మంత్రాలు వినిపించట్లేదు? సౌండ్ పెంచాలి. డిటిఎస్ లాగా ఉండాలి, గంట మోగినట్టు ఉండాలి. ఇదో నచ్చితేనేనయ్యా వన్స్ మోర్లు కొట్టేది. కమాన్ పెద్దగా చెప్పు. పంతులు గారు, మీరు కానివ్వండి.
ఏంటిది లే లే ఏయ్!